హలో. చెప్పా ఏంటిరా? ఇందులో ఫోన్ చెప్పు. కాదురా, నీకు ఇంతకన్నా సిగ్గు శరం మానం మర్యాద లజ్జ సిగ్గు ఏమైనా ఉన్నదారా? నిజం చెప్పురా. అవన్నీ ఉంటే సిగ్గులన్నీ పని చేస్తారా బాగు? సిగ్గులేక సిగ్గుల పని చేస్తా. నిజం చెప్పురా. నీకేం అనిపించదారా అప్పుడప్పుడు ఇంతగానం తిడతా? అవి ఫ్రెండ్షిప్ డేస్ ఇవా? థూ, ఇదో బతుకు, నేను బతుకు, మనదో బతుకు, మనం రోడ్డు మీద బతుకుతున్నాం, మనం బతుకులు. ఛే, ఛే, ఛే. నేను పొద్దుగాల ఎందుకు ఫోన్ చేసిన అనుకున్నావురా? వృద్ధ బలిసి ఎందుకు చేసిన అనుకున్నావురా పొద్దుగాల? ఇందుకే ఫోన్ చేసిన. అరే వీడు ఫోన్ చేసిన అన్న సోయి కూడా లేదురా నీకు. ఇంకేం చేయలే నేను. హాస్పిటల్ పోతావా అండి? హాస్పిటల్కి ఎందుకు? ఆతులు ఇక నీకు వచ్చిందండి ఏదో వెనకాల. అవు కరెక్టేలే గాని నీకు పొద్దుగాల ఫోన్ చేస్తే అరే కనీసం ఎందుకు చేసిన అన్న కూడా సోయి లేదురా నీకు. ఏం చేయలే నేను. పైసలకు ఫోన్ చేసి అనుకున్నావు, నాకేం తెలుసు? అమ్మా, ఇంక పీకుడు కాదు. నిన్న వస్తే మొత్తం పీక్ పీక్ ఇచ్చిండు. నిన్ననే ఏడ్చిన నా దగ్గర పైసలు లేవని మళ్ళీ సిగ్గు లేకుండా ఫోన్ చేస్తానారా నీకు? ఈఎంఐకి పైసలు లేవన్నట్టుగా. ఈఎంఐ పైసలు లేవంటే కదరా? అవి ఈఎంఐకి పైసలు లేవు, నేను కట్టినా గానీ దానికోసం ఫోన్ చేసి అనుకున్నా. నువ్వు నిన్ననే నేను ఇయ్యం కదా నా దగ్గర లేవు అన్నప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా నీకు ఫోన్ చేస్తాను నా పైసలు కానీ. అడవాడినోరా లేడాడ మొడైటకెళ్ళవాడ తిరుగుతున్న రోడ్ల మీద కానీ ఎందుకు బుకింగ్ లేవా? ఉండాల్సిన మొగోనిరా, నిజంగా నువ్వు ఉండాల్సినోనిరా. బుకింగ్ లేవారా? ఇంట్లో బుక్కలు లేవు అని అనుకున్నా. ఏడుకోలే. పొద్దుగాల పోయిస్తున్నావు, 1200 చేసుకున్నావు ఇంటిగా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోయి వచ్చిన 1700 వచ్చినాయి. 2 అయిపోయాయి. ఇంక ఇంటికి పోతున్నా. 500 పెట్రోల్ 500 పెట్రోల్ ఖర్చు అయింది. 2200 మిగిలింది. 2400 మిగిలింది. ఇంటికి పోతున్నా. ఎక్కువ కష్టపడేది ఏం లేదురా. అందరిలాగా రోడ్ మీద పోయి నిలబడి కుక్కల్లాగా నిలబడి బతికే బతుకుల కంటే కొంచెం క్లారిటీగా కొడితే ఆ పైసలు వచ్చేసాయి. రోడ్ మీదనే నిలబడక్కర్లేదురా. కొంచెం ఆలోచించి కొడితే బుకింగ్ మన ఇంటికే వస్తుంది. అదొక్కటి ఆలోచించుకొని కొట్టాలి. అందరూ అట్లనే చేస్తారు. రాజేష్ గోపాల్ ఉన్నాడు. రాజేష్ గోపాల్ మరి ఆయన బతుకుతున్నాడు, నా బతుకునే బతుకుతున్నా. ఇంకా అటు ఇటు కూలు ఎలా కొడుకున్నావు? అప్పుడు దాకా గమ్మున్నావు. వచ్చిండయ్యా వయ్యారి. పొద్దుగాల ఫోన్ చేసి వీడు సూతం గుర్తు తెచ్చుకోవడానికి నేను ఫోన్ చేసి అడ్డమైన కథలని దిగుతుంటే కూడా ఊరకసలేదు పొరకసలేదు సరేనా ఉంటారా అని పెట్టేసినాడు. అని తెలియదు అవే. నరేష్ అన్నకు నువ్వు దేనికి ఫోన్ చేసినా ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని అంటే ఆయనకి గుద్దవలసింది ఏం చేయదు అని ఇంతగానో తిట్టినా ఆయనకి సిగ్గులేదు అని అంటే ఏమో లేదు జరిగేది. ఆయనకు ఫ్రెండ్షిప్ డే అని ఫోన్ చేస్తే కూడా ఆయనకు సోయలేదు ఏంటంటే అంటుంది. నువ్వు చెప్పినావా బాడుకో ఫోన్ చేసినావు కానీ? అరే ఇంకా నేను కాదురా, నీకు పర్టికులర్ గా ఒక రోజు ఫోన్ చేస్తా చూడు. పెళ్లి రోజు ఫోన్ చేసిన ఆ రోజు పెళ్లి రోజు అన్న విషయాన్ని నీకు గుర్తుండదు. నా బర్త్డే రోజు ఫోన్ చేసిన ఆ రోజు నా బర్త్డే అని గుర్తుండదు. నేను చేసినప్పుడు నీకు బొచ్చు నీకు చెప్పి అరే నేను దీనికోసం ఫోన్ చేసినానని నీకు చెప్పాలి. అడుక్కోవాలి. అయ్యా ఈరోజు మా బతుకు తిరుగుతున్నా అడుక్కోవాలి. వద్దా మళ్ళీ ఈ రోజు ఫోన్ చేస్తే నువ్వు చెప్పినవారు అంటున్నావు. నా బర్త్డే రోజు నీకు ఫోన్ చేసిన ఆ రోజు బర్త్డే అనే విషయం నీకు తెలియదు. ఫోన్ స్టేటస్ చూస్తావంటే అది కాదు. ఎంత గుద్ద బల్బ్ అంటే విఐపీలు కూడా అంత ఖాళీ ఉండరు. బాడుకో బర్త్డే అంటే గుర్తు లేకపోవచ్చు. నీ ఫ్రెండ్షిప్ లో నీకు తెలుసుగా, నీ చెప్పినా ఒక్కటే కదా. అవురా నేను చేసిన కానీ నీకు ఆ సోయి కూడా లేదు కదా కమర్గా. మరి చెప్పలే కదా ఒక చేసిన అంటే నాకు జవాబు చేసిన అనుకున్నా. అరే నేను ఫోన్ చేసి నేను నిన్న ఫోన్ చేసిన పైసలు నిన్ననే ఉండి లేవన్నావు. సరే అని వదిలేసిన.
మళ్ళా ఆ, పొద్దున్న సిగ్గు లేకుండా అరే నువ్వు మళ్ళా పైసలు ఇవ్వడానికి కక్కుర్తి అలాగా చేస్తానా దాన్ని 1000 1300 ఇంకా నేను ఎవరో అడకదింగనా ఈఎంఐ ఉంది అన్నట్టు కదా వాడుకో దానికి ఫోన్ చేసిన అంటున్నా. ఈఎంఐ ఉంది ఈఎంఐ ఉంది ప్రతి నెల 2వ తారీఖు ఈఎంఐ వస్తా గానీ నువ్వు ఈ ఇయ్యనన్నప్పుడు 2 తారీఖు ఈఎంఐ ఉంది కదా అన్నట్టు పొద్దుగాల చేసినా అనుకున్నా. ఆ అందుకే మళ్ళీ రిటర్న్ కాల్ చేసిన నేను. ఆ అలా చెప్పొచ్చు కదా నువ్వు అదేదో వాడుకో ఫోన్ చేసినట్టే పోతే మరి నీలేదు. సరే పెద్దలేవు నేను ఇంకోటి చెప్దామని ఆలోచించే లోపలే సరే ఉంటాను రా అని పెట్టేస్తున్నావు ఇంక నేను ఏం చేయాలి అదే నువ్వు గుర్తున్నోడు నువ్వు చెప్పాలా దీని కూడా నేను చెప్పాలా. ఆ ఆ స్టేటస్ ఇప్పుడు స్టేటస్ పెడదాం అనుకున్నాను తీటెక్ ఫోన్ చేసి మా చెప్పలేమని నేను పెట్టలేదు లేకపోతే పొద్దుగా నేను పెట్టేటోనే స్టేటస్ పెట్టినావా? పెట్టలే నువ్వు ఇంత తీటగాని అనగా నేనేం మాతలు కనుక పెడతా నేను పెట్టలే అట్లా కూడా ఆలోచించినవారా? మొన్న పెడితేనే ఎందుకు పెట్టినవారు అన్నావు ఏమండి నువ్వేమండి మొన్న ఏమో పెట్టినావంటారా మన ఇద్దరు కలిపి అని అన్నా ఈరోజు మా ఆవిడండి అన్న అరే అన్న అరే మీది స్టేటస్ కూడా పెట్టలేవు ఏందయ్యా నరేష్ అన్నది సురేష్ అన్నది అంటే ఇద్దరిది ఆన్లైన్ లా ఏఐ తోటి గెలికి ఫోటోలు తయారు చేసి అన్ని పెట్టినా కూడా ఎందుకో పెట్టలేదు అందుకే పెట్టలేదు ఇంకా ఫీల్ అయినట్టు మీ భార్య కూడా అలా అసలు. సురేష్ అన్న పెట్టే అంటే ఇంకా వాళ్ళు పెడదామని ఏఐ తోటి మస్తు ట్రై చేసినా కానీ అంత అది క్లారిటీ ఇస్తలేదు దాన్ని అందుకనే అది పెట్టలే నీతోటి పెడతా మొన్ననే చేసిన పైనుంచి వెల్కమ్ వరకు రా కింది వరకు 4 మిస్ కాల్ పట్టిన ఒకటేసారి. ఆడేవాడో తిక్కపు కూడా అయి ఉంటాడు 4 మిస్ కాలా? అరే ఒక నిమిషం ఆగరా, ఫోన్ చేస్తున్నాడు.